ఇప్పుడు నీ సోషల్ చేతిలో మీడియా ఫోన్ పట్టుకొని ఉన్నావు కదా, అవును ఆ ఫోన్ లో సోషల్ మీడియా అన్ని ఇందాక నేను చూస్తూ ఉన్నావు, అదంతా నిజమే. చూస్తున్నాడు బిగ్ టీవీ మనకి ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయి, మన షో మీద ఏం కామెంట్స్ వస్తున్నాయి నేను చూస్తున్నాను. అంటే నేను అనేది ఫోన్ చూసినప్పుడు మనకు కనిపించేవి ఆ సోషల్ మీడియాలో ఏదైనా సరే అంతా నిజమే అని చెప్పి నువ్వు నమ్మేస్తావా? నమ్మలేకపోతున్నాం. నిజంగా అది నిజం లాగా ఉండే అబద్ధం లాగా ఉంది. అంటే టెక్నాలజీ ఎంత పెరిగితే అంత రెండు రకాలుగా ఉంది. టెక్నాలజీ రెండు వైపులా పదునున్న రెండు వైపులా ఉంది. కాబట్టి అందులో ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ ఉంది. నిజంగా ఏదన్నా ఫోటో కానీ లేకపోతే వీడియో కానీ నిజంగా యాజ్ ఇట్ ఈజ్ గా బయట జెన్యున్ గా ఉంటే ఎలా ఉంటుందో అంత క్లియర్ గా ఏ మాత్రం గుర్తు మన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకపోయినా మనమే చేశాము అన్నదిగా అక్కడ చేపిస్తూ ఉన్నారు. సో దీనికి ఎవరు అతిథులు కాదు, లేటెస్ట్ గా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చేస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు అదే టెక్నాలజీ ఓ కేంద్ర మంత్రిని, ఎస్ మీరు వింటోంది నిజమే, కేంద్ర మంత్రిని కోర్టు మెట్లు ఎక్కించింది. E20 పెట్రోల్ పై తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, డీప్ ఫేక్ వీడియోలు ఫేక్ పోస్టులతో తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గడ్కరీ పిటిషన్ ను విచారించిన హైకోర్టు మెటా, గూగుల్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలపై గడ్కరీ పరువు నష్టం దావా వేసుకోవచ్చు అని అనుమతించింది. తన పేరు, ఫోటో, గొంతును ఏఐ సాయంతో మార్చి డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని గడ్కరీ లాయర్ కోర్టుకు తెలిపారు. ఇవన్నీ అసత్యాలు, గడ్కరీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం అంటూ ఆయన వాదించారు. ఏఐ యుగంలో ఫేక్ కంటెంట్ ఎంత పెద్ద సవాల్గా మారిందో చెప్పే మరో ఉదాహరణగా ఈ వ్యవహారం నిలిచింది. నిజంగా చాలా మంది ఇటువంటి ప్రముఖులు కోర్టు మెట్లెక్కుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మన దగ్గర కూడా మన సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు, చాలా వాళ్ళు వాళ్ళ వాయిస్ తోటి, వాళ్ళ ఫొటోస్ తోటి చాలా అగ్లీ కంటెంట్ కూడా క్రియేట్ చేసి వాళ్ళ ప్రతిష్టను దిగజారిస్తే వాళ్ళు కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే టెక్నాలజీ, సాంకేతికత పెరుగుతుంటే ఆ సాంకేతికతను మంచి కోసం ఉపయోగించాలి. కానీ నిజంగా కేసెస్ అవుతాయని భయం లేదేమో, లేకపోతే అసలు ఎవరు మమ్మల్ని గుర్తించలేదేమో, ఏం చేసినా చెల్లుతుంది, మమ్మల్ని ఎవరు పట్టుకోలేదు అని అంటే అది మీ భ్రమ మాత్రమే. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు పట్టుకుంటారు. అండ్ ఇలాంటివి చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష కూడా ఉంటుంది.